ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఆయన మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తోని కలిసి ప్రచారం చేయడానికి గంగుల కమలాకర్ గారి నాయకత్వాన మా పార్టీ శ్రేణులందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని కలిసి ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి చాలా స్పష్టంగా చెప్పినాం. పార్లమెంట్లో మరి మనం గలం విప్పాలంటే కరీంనగర్ని ఒక అభివృద్ధి నియోజకవర్గంగా చేయాలంటే తప్పనిసరిగా మరి బీఆర్ఎస్ అభ్యర్థి గులాబీ జెండా ఉద్యమకారుల్ని నన్ను గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ తిరగడం జరిగింది. మొదటిది కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దడం. అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజల చిరకాల వాంఛ కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్కి రైలు. 70 సంవత్సరాల ఆ ఆలోచనని నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత మరి రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే మంత్రిత్వ శాఖతోని అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ రైల్వే లైన్ని మరి మోడీ గారితోనే శంకుస్థాపన చేయించడం. గజ్వేల్లో సీఎం కేసీఆర్ గారి నియోజకవర్గంలో మరి అక్కడ శంకుస్థాపన చేయించడం. ఇవాళ రైలు సిద్దిపేట వరకు వచ్చింది. సిద్దిపేట నుండి సిరిసిల్లలో పనులు వేగవంతంగా అవుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సిరిసిల్ల వరకు రైలు వస్తుంది. సిరిసిల్ల టు వేములవాడ కంటే మిడ్మానేర్లో మరి ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కొంత సమయం పడుతుంది. వేములవాడ బోయినపల్లి కరీంనగర్కి అది వచ్చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభివృద్ధి అసలుకే చేయలేదన్నాడు. మీరు ఇక్కడ ఉంటే కదా అభివృద్ధి గురించి తెలిసేది. ఆయన వ్యాఖ్యానించారు అభివృద్ధి అసలుకే చేయలేదు వినోద్ కుమార్ అని. అది నవ్వుతారు కరీంనగర్ ప్రజలు వింటే. నువ్వు మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే ఇలా కరీంనగర్లో ప్రతి వ్యక్తికి తెలుసు స్మార్ట్ సిటీ 1000 కోట్ల రూపాయలతో తీసుకొస్తే నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్తాడు. సరే, మనం రాజకీయ ప్రత్యర్థులు మాత్రం తప్ప శత్రువులు అయితే కాదు. లెటస్ డిబేట్ ద డిస్కషన్. చర్చ పెడదాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, ఎవరు ఏం చేశారని చెప్పి మాట్లాడదాం. ప్రజల నిర్ణయానికి శిరసావహించక తప్పదు ఎవరైనా కానీ. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. గ్రామీణ ప్రాంతాల లోపల కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మోసం చేస్తా అని చెప్పిండు, నిజంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏ గ్రామం వెళ్ళినా కూడా మా పార్టీకి గులాబీ జెండాకి కారి గుర్తుకి బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు.